ఈరోజు కార్యక్రమాలను చేసిన అతిథులు మహారాజు మరియు మీరు కొంచెం వెనక వెరీ గుడ్. ఇప్పుడైనా బిల్డింగ్ కట్టున్నారు బయట కూర్చొని వెనక్కి జరుపుకున్నాయా ఫోటోలు బాగా వస్తాయా మీరేనా రమ్య అంటే మీ పేరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ కాబట్టి ముందు మన పౌరులు బాగా తీయండి ఫోటో. అన్ని కూడా ఈ పౌరుడికి కర్త కర్మ క్రియ మొత్తము కానీ ఈ పౌరుడు స్థాపించి 10 సంవత్సరాలు అయింది. కాబట్టి మా స్కూల్ ఈ రకంగా డెవలప్ చేసిందంటే ఆమె ఎంత ముందుకు కూడా మాకు అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమాచారాన్ని మా పిల్లలకి అందించి వాళ్ళని ఆశీర్వదించింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఈఓ కేవీఎన్ కుమార్ గారికి, ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, ఎన్ఈఓ మునిరత్నం గారికి, అండ్ చాలా మెయిన్గా ఇక్కడ ఉన్న టీచర్స్ రాంబాబు గారికి, రాధా గారికి, పద్మ గారికి, సరిత గారికి ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. మీరు మీ టైంని బడికి ఇస్తూ ఫస్ట్ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఉన్న ఈ బడి నేను పక్కనే పెరిగానండి. అమ్మమ్మోళ్ళ ఊరిది తెలియని వాళ్ళకి 2 ఇల్లు తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. మాకు టైం ఎలా తెలిసేదంటే ఈ బడిలో బయట నుంచి ఒక గంట ఉండేది. ఆ గంట కొట్టినప్పుడు మాకు టైం ఏంటో తెలిసేది అనమాట. మేము టీచర్ చేంజ్ ద్వారా ఇప్పుడు 300 స్కూల్స్ పైగా మేము స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేసాం. లాస్ట్ ఇయర్ తిరుపతిలో చేయడం అయింది, మోదుగులపాలెంకి వెళ్ళి చేసాం. మా తాతగారు నేర్పించిన బడిలో ఏంటో అంటే మనం ఒక ప్రాంతానికి వెళ్ళాక అక్కడ చేయగలుగుతామని అనుకోని మన రూట్స్ ఏంటో మనం మర్చిపోతూ ఉంటాం. బట్ ఈసారి మళ్ళీ మా వాళ్ళని, మా టీం మెంబర్స్ని మనం నెల్లూరు వెళ్తున్నాం కదా, నాయుడుపేటకి ఎందుకు వెళ్ళట్లేదు, అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక బడి ఉండేది, ఆ బడి ఉందా లేదా చూడండి వెళ్ళి అని చెప్తే వచ్చి బడి ఉండడం తెలిసింది. నాకు చాలా 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 సంతోషం అనేది చాలా చిన్న విషయం. ఈరోజు నేను ఇక్కడ వచ్చి నిలబడి ఈ స్కూల్లో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ ఏంటి అంటే డబ్బు ఉంది లేదు, సిటీలో ఉన్నామా టౌన్లో ఉన్నామా ఒక గ్రామంలో ఉన్నామా అనే ఒక డిఫరెన్స్ లేకుండా నాకు ఏం చదువు మా నాన్నగారు ఇవ్వగలిగారు అంత మేము చేయలేకపోయినా దానికి దీనికి డిఫరెన్స్ ఉండకూడదు అని స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి పనిచేయడం జరుగుతాము. ఎందుకంటే సగం టైం మనం వాళ్ళు ఇది చేయట్లేదు వీళ్ళు ఇది చేయట్లేదు అని అందరి మీద కంప్లైంట్లు ఎక్కువ చేస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం,
మన మన దేశం కోసం, మన అభివృద్ధి కోసం, మన పిల్లలు ముందుకెళ్ళడం కోసం అని మనం ఎప్పుడైనా మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నామని నన్ను నేనే అడిగాను. అలా అడిగినప్పుడు లేదే కూర్చొని ఎవరు తప్పు చేస్తున్నారో అది ఈజీగా చెప్పగలుగుతున్నాం, కానీ మనం ఏమి మంచి చేయగలం అని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా చేయగలుగుతామండి. ఇది చాలా మంది నేను చేసే పని మీద ఒక నమ్మకం పెట్టి మా ఎన్జిఓని ముందుకు నడిపించే వాళ్ళందరికీ కూడా ఈ స్టేజ్ మీద నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను మీలాగనే ఇక్కడ కలిగేదాన్ని, మీ వయసే ఉండేది నాకు. ఇక్కడ కుప్పమిట్లి అని ఉండేది. రోజు మా అమ్మమ్మ దగ్గర తిన్నా కూడా కానీ మా తాతయ్య దగ్గర డబ్బులు తీసుకొని నేను సైడ్లో వచ్చి ఇక్కడ కుప్పమిట్లి తినేదాన్ని. ఆవిడ చట్నీ ఉండేది. ఇప్పుడు తలుచుకున్నా నాకు ఆ టేస్ట్ నోట్లోకి వస్తుంది. అండ్ కుప్పమ్మ ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉండేదన్నమాట. సో మా అమ్మమ్మ దగ్గర ఎన్నో అడుక్కుంటే కానీ మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేది కాదు గోరింటాకులు తెచ్చుకోవడానికని. ఎందుకంటే బండరాయి మీద రుబ్బాలి కదా. సో అది రుబ్బితే ఇంకా రోజంతా దాని మీద ఇంకేం రుబ్బించేది కాదు అమ్మమ్మ. ఎందుకంటే అది మంచిది కాదు, గోరింటాకు రుబ్బాక ఇంకేమో రుబ్బకూడదు, అది ఇంకా ఎక్స్ట్రా క్లీనింగ్ చేయాలి అని. సో మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడల్లా నాకు ఈ చుట్టూతో ఉండే షాపులన్నీ గుర్తున్నాయి. ఈ రోడ్ ఎదురుకుండానే ఒక ఫ్యాన్సీ స్టోర్ షాప్ ఉండేది, ఈరోజు మూసేసి ఉన్నది. నేను ఇక్కడే గాజులు కొనుక్కునేదాన్ని, ఆ పక్కనే బట్టలు కొని కుట్టించుకునేదాన్ని. మా అమ్మమ్మ తాత నన్ను ఎప్పుడు నేను ఏది కావాలన్నా, మా అమ్మమ్మ కాదనేది కానీ మా తాత ఎప్పుడు కాదనేవాడు కాదనమాట. నేను ఊరికి వస్తే అదేదో పెద్ద పండగలాగా ఉండేది మా తాతకి అమ్మమ్మకి. మా అమ్మ ఇక్కడ ఇల్లు అమ్మేసిన తర్వాత రావడం మానేసాము. బట్ ఈ విధంగా టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మళ్ళీ ఈ స్కూల్తో, ఈ ఊరితో, ఈ బడితో మళ్ళీ నన్ను వెనక్కి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను మీ బిడ్డలాగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ. ఇలా వస్తే కానీ నాకు తెలియదు అనమాట మా తాతగారు పని చేశారని, నన్ను ఎత్తుకొని పెంచారని, లక్ష్మీనారాయణ గారు. బట్ ఇవన్నీ మనిషిని మొహాలు గుర్తుంటాయి కానీ చాలా సంవత్సరాలు అయిపోయాక పరిచయాలు పోతాయి. కానీ నాకు ఎదే కొద్ది తెలిసింది ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం,